నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వీరవాసరం గ్రామంలో ఇంటింటికి పర్యటించి సుపరిపాలనలో సాధించిన అభివృద్ధిని వివరించిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి వెంట ఉన్న మాజీ మంత్రి పీతల సుజాత ఈ నెల 13న తణుకు ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ప్రకటించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులకు హితవు కూటమి ప్రభుత్వ హామీలన్నింటినీ అమలు చేయాలి తణుకులో డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి 8న నిరసన కార్యక్రమాలు ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకుని బీజేపీలో ఉత్తమ కార్యకర్తలుగా ఎదగాలి తణుకులో శ్రేణులకు పిలుపునిచ్చిన పార్టీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక తణుకు ప్రాంతంలో ఘనంగా జూనోసిస్ దినోత్సవం పెంపుడు కుక్కలకు టీకాలు వేసిన పశు వైద్యశాలల సిబ్బంది తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసిన తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యం వహించిన మండల అధ్యక్షులు పరిమి నిడదవోలు మండలం గోపవరంలో నెలకొల్పిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూర్గుపల్లి కొవ్వూరు పశువుల ఆసుపత్రిలో పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేసిన ఎమ్మెల్యే ముప్పిడి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అధిక సంఖ్యలో దర్శించుకున్న తొలి ఏకాదశి భక్తులు విజయవంతంగా అన్న సమారాధన అభివృద్ధే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బుట్టాయిగూడెంలో పేర్కొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలి నూజివీడు వైసీపీ సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన వీరవాసరం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు ఈ ప్రభుత్వం తొలి ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్థానిక ప్రజలకు వివరించారు ప్రతి ఇంటింటికి వెళ్ళి పరిపాలన ఎలా ఉంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో సుపరిపాలన తొలిగానే అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా ఇది 4వ రోజు కదా, 4 రోజులైంది. ఈ రోజున మనం భీమవరం మండలం వీరవాసరంలో ఈ కార్యక్రమం చేపట్టడం. ఇక్కడికి మరి అబ్జర్వర్గా దాసరి శేషు గారు, అలాగే ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, అలాగే మరి మన సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మీ అందరినీ కోరేది ఒకటి, మనం అవును వెళ్తున్నాం అడుగుతున్నాం అది కాదు, ప్రతిదీ కూడా ఏదో ఒక 10 ఇళ్ళు తిరగడం కాదు. ఇక్కడ చాలా బాధ్యతగా ఒక క్లస్టర్ వేయటం జరిగింది, ఒక యూనిట్ వేయటం జరిగింది, ఒక బూత్ వైజ్ వేయటం జరిగింది, కేఎస్ఎస్ వేయటం జరిగింది. అంటే కేఎస్ఎస్లో దాదాపుగా 30 మంది కదా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, మనం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, బూత్ కావచ్చు, కేఎస్ఎస్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో మమేకమయ్యి ఏదో ఒకళ్ళో ఇద్దరో చేసి 4 ఇళ్ళు అడిగి వెళ్ళిపోవడం కాదు. మనం గతంలో కూడా భవిష్యత్తు గ్యారెంటీ, రాష్ట్రానికి ఇదేమి కర్మ, ఎన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్, మండల కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ నెల 13వ తేదీన తణుకు ఎస్కేఎస్డీ మహిళా కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ మేళాలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగులను ఎంపిక చేసుకుంటారని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సులు చదివిన అభ్యర్థులు దీనికి అర్హులని ఎమ్మెల్యే చెప్పారు. సంబంధిత యువత వద్దకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడులను సాధిస్తూ, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి
పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ ఇక్కడ మన యువతకి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ దశలో ఏదైతే గత సంవత్సర కాలంగా అనేక కంపెనీలు రావడం జరిగింది, ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో యువగలం పాదయాత్రలో ఎన్నికల హామీల్లో భాగంగా యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగా మొదటి సంవత్సరమే దాదాపు 5.5 లక్షల ఉద్యోగాల పైగా ఈరోజు కల్పించేటటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తుందో దానికి అనుగుణంగా మన తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. 13వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి తణుకు ఎస్కేఎస్డి ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణంలో దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళాని నిర్వహించుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఫార్మా రంగంలో, ఎలక్ట్రానిక్స్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో, ఐటీ రంగంలో, అలాగే ఐటీ సర్వీసెస్ రంగంలో, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ ఈ విధంగా వివిధ సంస్థల్లో ఉద్యోగాలకి ఈ జాబ్ మేళాలో దాదాపు 50 పైగా కంపెనీలు పాల్గొనబోతున్నాయి. జాబ్ మేళానికి సంబంధించి వస్తున్నటువంటి సంస్థల్లో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, జీపే, హెచ్డిబి ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఐటీ రంగాల్లోకి సంబంధించి జెన్పాక్టు, టెక్ మహేంద్ర, అలాగే కోజెంటు ఇటువంటి కంపెనీలు ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్కి సంబంధించి జిఎంఆర్ ఉంది, పామాలో పేటిఎం ఉంది, అలాగే పామాలో అరబిందో, హెట్రో ఇటువంటి సంస్థలు ఉన్నాయి. అమర్ రాజా కంపెనీ, అలాగే ఫోన్పే, జీపే ఇటువంటి కంపెనీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో సంబంధించి మొబైల్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ విధంగా అపోలో ఫార్మసీ కానీ ఈ విధంగా అనేక కంపెనీలు ఈరోజు ఇక్కడికి రాబోతున్నాయి కనుక దీన్ని అందరూ కూడా వేదికగా ఉపయోగించుకుని ఈ ఆపర్చునిటీని యువతంతా కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి మన స్కాన్ కూడా రిజిస్ట్రేషన్కి ఒక స్కాన్ కూడా పెట్టాం. అలాగే వాట్సాప్ ద్వారా మన ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ని మనం పెట్టామో నియోజకవర్గంలో దానికి సంబంధించి 9493422222 నెంబర్లో వాట్సాప్లో హాయ్ అని పెట్టి అక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకో. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, మాజీ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, పార్టీ నాయకులు షేక్ సురాసాహెబ్, తాతపూడి మారుతీరావు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆరుమిల్లి రాధాకృష్ణ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఇంటింటా ప్రచార కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా అత్తిలి మండలం, పాలూరు, కొమ్మర గ్రామాలతో పాటు పట్టణంలోని 15, 16 వార్డులలో ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు. అలాగే వారెదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా దీనికి స్పందించిన పాలూరు గ్రామవాసులు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం కొమ్మర గ్రామంలో మినీ గోకులాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి వినియోగంలోకి తెచ్చారు. ఈయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 8వ తేదీ నుంచి తణుకు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయాలని రాష్ట మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనికోసం రాష్ట పార్టీ పంపించిన కరపత్రాలను అందరికీ ఇచ్చి అవగాహన కల్పించాలని హితవు పలికారు. మన భుజస్తంభాల మీద వేసుకుని చక్కగా దీన్ని నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను.
ఇది మంచి కార్యక్రమం. ఇది మనం కరెక్ట్గా చేస్తే 10 daysలో అయిపోతుంది. ఈరోజు మనం నియోజకవర్గ మీటింగ్ పెట్టుకుంటున్నాం. రేపాకి ఎల్లుండ రేపు లేదు, ఎల్లుండి 8వ తారీఖు మన సుబ్బరాజు గారు అంటే ఈవినింగ్ 8వ తారీఖు ఈవినింగ్ మన ఎర్రగొండ మండలం మీటింగ్ పెడదామని, 10వ తారీఖుని అత్తిరి మండలం. ఇప్పుడు ఈ తణుకు టౌన్ ఇది అయిపోయినట్టే మనకి అంచేత, అంటే మనం కూడా మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి 2 సార్లు పెట్టుకున్నాం ఆల్రెడీ మన మీటింగ్. అంచేత దీన్ని ఏ రకంగా మనం చేసుకునే కార్యక్రమం అంటే, అంతకుముందు మనం గడప గడప చేసామంటే చాలా రోజులు చేసాం. అది నేనే తిరగాలి కాబట్టి ప్రతి గడపకి. ఇది నియోజకవర్గం అంతా కూడా మనం ఒకేసారి స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్క పేపర్ కూడా ప్రతి ఇంటికి చేరాలి. నేను ఇప్పుడు మండలాల మీటింగ్ అయిన తర్వాత గ్రామాల్లో జరిగేటప్పుడు నేను ఒక గ్రామం, అన్ని గ్రామాలు పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంటాను, అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఒక గ్రామం 2-3 రోజుల్లో అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఈ సభలో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, సంచార జాతుల సంఘ రాష్ట్ర వ్యవస్థాపకులు పెండ్ర వీరన్న, తణుకు ఇరగవరం ఎంపీపీలు రుద్రా ధనరాజు, కొప్పిశెట్టి మంగతాయారు, జడ్పీటీసీలు ముళ్లపూడి అన్నపూర్ణ, పంపన అంజిబాబు, అత్తిలి జడ్పీటీసీ అడ్డాల జానకీదేవి, జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ ఎండీ అజీబుద్దీన్, పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. తణుకు బీజేపీ ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతిని ఎస్సీ కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఈ మేరకు కేక్ ను కట్ చేసి విద్యార్థులకు నోట్బుక్స్ ను పంచిపెట్టారు. అలాగే పక్కనే ఉన్న ముత్యాలమ్మ, కొండాలమ్మ, కనకదుర్గమ్మ దేవాలయాలలో అమ్మవారికి సారెను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ ఏకలవ్యుని ప్రతిభను ప్రశంసిస్తూ చెప్పారు. ఇలా తిరిగి నా అమ్మవారికి మనందరం కూడా సారి పెట్టుకుంటాం, ఒక ఆనవాయితీ హిందువులందరికీ. దాంతో పాటుగా పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి, మనకి తొలి ఏకాదశి అంటే పెద్ద పండుగ, అంటే ఈ సంవత్సరానికి రాబోయే పండుగలకి ఇది తొలి పండుగ. విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఈరోజు జయంతి. అలాగే మరి జగజీవన్ రామ్ గారి వర్ధంతి, తొలి ఏకాదశి, ఏకలవ్య జయంతి, ఇన్ని కార్యక్రమాలు కలిపి ఇవాళ వచ్చాయి. చాలా ఏకలవ్యుడు అనగానే ఎవరు గుర్తొస్తారు? శిష్యుడు, గురు భక్తి ఎలా ఉండాలి అనేటువంటిది చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఏకలవ్యుడు. అదే మనకు స్ఫూర్తి. మామూలుగా గురు శిష్యుల్లో ఎలా ఉండాలి అన్నప్పుడు మన శిష్యుడు ఎలా ఉండాలి అంటే ఏకలవ్యుడిలా ఉండాలి అంటాం. మానవులంతా ఒకటే కులం, మానవులంతా ఒకటే మతం, మంచి అనేదే ఒక కులం. కాబట్టి మనందరం కూడా ఒక కుటుంబం లాగా ఉండి సమాజంలో మంచి చెడులు, ఒకరికొకరు మంచిగా, కష్టం సుఖం ఏదొచ్చినా కూడా ఒకరికొకరు నిలబడుతూ ఉండేటువంటి సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకోవాలి. పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నాయకులు కొడమంచిలి జితేంద్ర, పొలమాల వీరభద్రం, ముప్పిడి సుబ్బయ్య, కోడే భాస్కర్రావు, రాసాబత్తుల అనుకుమార్, సుద్దుల పాండు, ఏకలవ్య వేదిక అధ్యక్షులు దేవరకొండ నాగరాజులు పాల్గొన్నారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పశు వైద్యశాలల్లో శునకాలకు ర్యాబిస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఫ్రెంచ్ దేశానికి చెందిన జీవ శాస్త్రవేత్త లూయి పాస్చర్ జంతువుల నుంచి మానవుడికి సంక్రమించే ర్యాబిస్ వ్యాధికి 1885 జూలై 6వ తేదీన విజయవంతంగా టీకా ప్రయోగించారు. ప్రజారోగ్య వ్యవస్థలో ఒక అద్భుత ఆవిష్కరణకు నాంది పలికిన రోజు కావడంతో ఏటా ఇదే రోజున అన్ని దేశాలలో
జునోసిస్ డేని జరుపుకుంటున్నారు. జంతుజాలం నుంచి మానవాళికి బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల ద్వారా సంక్రమించే రుగ్మతలను జునోటిక్ వ్యాధులుగా పరిగణిస్తున్నారు. ఈ వ్యాధుల పట్ల ప్రజలను చైతన్యపరచడమే జునోసిస్ డే లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 3లో 1 జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల బారిన పడుతున్నారు. సుమారు 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. ఇటీవల కొత్తగా ఉద్భవిస్తున్న సంక్రమిక వ్యాధుల్లో దాదాపు 75% పక్షులు, జంతువుల నుంచి వస్తున్నవేనని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సివ్ అంటోంది. ఈ నేపథ్యంలో జునోటిక్ వ్యాధుల పట్ల చైతన్యం కలిగి నియంత్రణ దిశగా అడుగులు వేయడమే జునోసిస్ దినోత్సవం లక్ష్యంగా భావించవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్ర పశు ఆరోగ్య సంస్థ కార్యాలయంలో శునకాలకు టీకాలు వేసి పెంపుడు యజమానులకు అవగాహన కలిగించారు. అనంతరం సంస్థ ఉప సంచాలకులు డాక్టర్ వాకాని ప్రసాద్ మాట్లాడుతూ ఈ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. జూనోటిక్ వ్యాధుల్లో మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటంటే రేబీస్ వ్యాధి. రేబీస్ వ్యాధి సోకినటువంటి డాగ్స్ ద్వారా మనకి దాని యొక్క చొంగ ద్వారా కానీ లేకపోతే అది కరిచినా కానీ మనుషులకు వ్యాప్తి చెందుతుందన్నమాట. అలాగే దాంతోపాటు మనకి యాంథ్రాక్స్ వ్యాధి, ఇంకోటి ఏంటంటే లెప్టోస్పైరోసిస్ వ్యాధి, టీబీ వ్యాధి, ఈ మధ్య వచ్చినటువంటి మంకీ పాక్స్ కానీ, ఎబోలా వైరస్ కానీ, ఇలాంటి వైరస్లన్నీ కూడా మా వైరస్లు కానీ బ్యాక్టీరియాలన్నీ కానీ తరచుగా మనుషుల మీద దాడి చేస్తూ మనకి వ్యాధులు కలుగు చేస్తున్నాయి. ఈ వ్యాధులు రావడం వల్ల మనకి నష్టాలు ఏంటి, ఈ జూనోటిక్ వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మనకి కొన్ని వ్యాధుల వల్ల మనుషులకి మనకి మరణాలు సంభవిస్తాయి. సపోజ్ మనకి రేబీస్ వ్యాధి ఉందనుకోండి, రేబీస్ వ్యాధి సోకినట్లయితే దానికి చికిత్స లేదు, కంపల్సరీగా దానికి మరణం ఒకటే, ట్రీట్మెంట్ లేదు. అందువల్ల రేబీస్ వ్యాధి మనకు రాకుండా చూసుకోవాలి. దగ్గర 140 సంవత్సరాల క్రితం మనకి రేబీస్ వ్యాక్సిన్ కనుక్కున్నప్పటికి కూడా మనకి ప్రజెంట్ మన దేశంలో రేబీస్ వ్యాధి మనం పూర్తిగా నిర్మూలించాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకి పెంపుడు కుక్కలతో పాటు మనకి బజార్లో బయట తిరిగేటువంటి డాగ్స్ ఉండటం వల్ల, ఆ డాగ్స్ అన్నిటికీ పూర్తిగా మనకి వ్యాక్సినేషన్ చేయకపోవటం వల్ల, వాటి యొక్క పాపులేషన్ ఎక్కువగా పెరగడం వల్ల మనకి రేబీస్ వ్యాధి అనేటువంటిది కూడా కంట్రోల్ అవ్వట్లేదు. దీని నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లలు చనిపోతున్నారు రేబీస్ వ్యాధికి. ఆడుకునేటప్పుడు లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు బయట కుక్క కరుస్తుందన్నమాట. కరిచినప్పుడు వాడు ఇంట్లో చెప్తే ఏమన్నా అంటారేమో అని చెప్పేసి చెప్పకుండా ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే తీరా వ్యాధి సోకేటప్పటికి చేయి దాటిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రేబీస్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకొని మనం రేబీస్ వ్యాధికి మన పెంపుడు కుక్కలన్నిటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా మనం రేబీస్ వ్యాక్సిన్ కంపల్సరీగా చేసుకోవాలి, సంవత్సరానికి ఒకసారి. అలాగే సాధ్యమైనంత వరకు ఈ స్థానిక సంస్థల సహకారంతో పెంపుడు కుక్కలన్నింటికి కూడా మనం రేబీస్ వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నాము. అది కూడా ఇంకా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఆ విధంగా చేసినట్లయితే మనకి రేబీస్ వ్యాధి అనేటువంటిది కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ, తణుకు ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ ఎల్ సాయి బాలాజీ, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ శ్రీధర్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అత్తిలి పశు వైద్యశాలలో ఈ దినోత్సవాన్ని నిర్వహించి పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా వేశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ రమణారావు, మండల పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ శంకర్ భావనారాయణ, జిల్లా జంతు సంక్షేమ బోర్డు డైరెక్టర్ అలితి అజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు దాసం బాబ్జీ, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఇంటింటా ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుసేన్ అహ్మద్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుత రామయ్యలు సంచార శకటం ద్వారా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల గృహాలకు వెళ్లి 7గురికి వైద్య సేవలు అందించారు. కాగా అసోసియేషన్ సభ్యులు అధికాల ప్రసాదరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంస్థ కోశాధికారి అజ్జి భాస్కర్రావు, మెంబర్ గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు.
హిందూ మత సాంప్రదాయం ప్రకారం తణుకు పట్టణంలో తొలి ఏకాదశిని ఆదివారం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ మేరకు రుక్మిణీ సమేత పాండురంగ స్వామి, వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. హైందవ మత గ్రంథాల ప్రకారం ఈ ఏకాదశి ప్రత్యేకతను టీసీఎన్ అందిస్తోంది. తెలుగు సంవత్సరంలో ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పురాతన కాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా భావించేవారు. శ్రీమన్నారాయణుడు ఈ రోజు నుంచే పాలసముద్రమందు యోగనిద్రకు ఉపక్రమిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజు 11 ఒత్తులతో స్వామికి దీపారాధన చేస్తారు. రైతులు మాత్రం వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి, మహంకాళమ్మ, ముత్యాలమ్మ, రుక్మిణీ సమేత పాండురంగ స్వామి, వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయాల్లో విష్ణు సహస్రనామార్చన చేసి నిజపాద స్పర్శ దర్శనం అనంతరం రుక్మిణీ కళ్యాణాన్ని జరిపించారు. అలాగే భక్తులు ప్రత్యేకంగా దర్శించి పూజలు చేశారు. తణుకు లక్ష్మీ థియేటర్ ఎదురుగా ఉన్న వీధిలో నిర్వహిస్తున్న ముస్లిం పాఠశాలలో సిఐఓ చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నాయకురాలు షేక్ అమీనా, స్థానిక నాయకులు అబ్దుల్ వహీబ్, ఎండీ నసీముద్దీన్, ఎండీ అబ్దుల్ రహీం, ఎండీ కమాలుద్దీన్లు పాల్గొన్నారు. జీవితం పూర్తిగా మొక్కలపై ఆధారపడి ఉంటుంది. ఆక్సిజన్ నుండి తాజా ఉత్పత్తుల వరకు మనకు మొక్కలు అవసరం. ఈ ఆధునిక యుగంలో మొక్కల పెంపకం పట్ల చాలా తక్కువ శ్రద్ధ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మట్టిలో చేతులు హృదయంలో దేశం, హ్యాండ్ ఇన్ సాయిల్ హార్ట్స్ విత్ ఇండియా అనే దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం భారతదేశం అంతటా 1 మిలియన్ పిల్లలు 25 జూన్ నుండి 26 జూలై 2025 వరకు 1 మిలియన్ చెట్లను నాటడం. ఈ క్యాంపెయిన్లో భాగంగా స్కూల్స్, హాస్పిటల్స్, పార్క్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ విజిట్ చేసి మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం భవిష్యత్తు తరాల కోసం స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన ప్రకృతి.
జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలలో పాల్గొన్న న్యాయవాదులకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ మంచి శిక్షణతో మంచి ఫలితాలు అందుకోగలరన్నారు. ఈ సందర్భంగా మోడల్ పేపర్ను కామేష్ ఆవిష్కరించి అభ్యర్థులకు అందజేశారు. జరగబోయే జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్లో మరి చక్కగా ఉత్తీర్ణత రావాలని చెప్పి మంచి ఉద్దేశంతో మరి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వారు తణుకు బార్ అసోసియేషన్లో మన చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వీరికి మాక్ టెస్ట్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు పొద్దున 13వ తారీఖు జరగబోయే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటో అని వాళ్ళకి కంగారు లేకుండా చాలా చక్కగా అర్థం చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి చక్కగా ఎగ్జామ్కి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పి చక్కగా మాక్ టెస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెస్ట్లో రాసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏ విధంగా టైం మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకుని ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి వాళ్ళందరికీ భావన. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగింది. దానికి ఇక్కడ మన రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి మన కామన్ మున్స్వామి గారు, మరి గౌరవ వెంకటేశ్వర గారు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యమైన పాత్ర వహించారు. ఈ ఎగ్జామ్ని సద్వినియోగం చేసుకుని చక్కగా మన బార్ అసోసియేషన్ నుంచి మంచిగా పాస్ అయ్యి మరి జ్యుడిషియల్ ఆఫీసర్లు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చోడే గోపీకృష్ణ, యూనియన్ నాయకులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, పిట్టా శామ్యూల్, కొండా శ్రీనివాసరావు, జి రమేష్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అమలులో తాడేపల్లిగూడెం రూరల్ మండలం చిన్న తాడేపల్లి గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. జూలై 2వ తేదీన నియోజకవర్గంలోని తొలిసారిగా టీడీపీ మండల ప్రెసిడెంట్ పరిమి రవికుమార్ స్వగ్రామమైన ఇక్కడ నుంచి తొలి అడుగు కార్యక్రమానికి ఇన్ఛార్జి వలవల బాబ్జీ శ్రీకారం చుట్టారు. 768 కుటుంబాలు కలిగిన ఈ గ్రామంలో కేవలం 3 రోజుల్లోనే 100% పూర్తి చేసి జిల్లా ఫస్ట్ ప్లేస్ సాధించారు. అలాగే రాష్ట్రంలో టాప్ 3 ప్లేస్ లో చిన్నతాడేపల్లి ఉండడం విశేషం. ఈ విజయం వెనుక గల కారణాలను టీడీపీ మండల ప్రెసిడెంట్ పరిమి రవికుమార్ ఆదివారం మాట్లాడుతూ వివరించారు. సుపరిపాలన తొలడుగు కార్యక్రమం మన 2వ తారీఖున తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో మా మండలంలో చింతాడేపల్లి గ్రామంలో 2వ తారీఖు మొదలు పెట్టడం జరిగింది. మా విలేజ్ మొట్టమొదటిగా ఆయన రావడం స్టార్ట్ చేయడం జరిగింది. అదే రోజు కాడి నుంచి మేము 3 డేస్లో మొత్తం మా ఊరంతా కూడా కంప్లీట్ చేసి 100% కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 3 రోజులు కూడా 2 టీముల కింద డివైడ్ అయ్యి 2 బూతులు ఉన్నాయి. 2 బూతులకి 4 సర్వర్స్ వచ్చినాయి. అదేవిధంగా యూనిట్కి ఒక సర్వరు, క్లస్టర్కి ఒక సర్వరు, ఇలాగ 6 సర్వర్లు తీసుకుని రోజుకి 240 కాడికి మేము చేసాం. సిద్ధాంతాలు, విలువలు కలిగిన భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ అయినంపూడి శ్రీదేవి పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. తొలుత ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సభలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవిత విశేషాలను వక్తలు స్మరించుకున్నారు. ఒక ఎక్కడ ఏ పార్టీలోని ఇంత సిస్టమ్, ఇంత వ్యవస్థాపకంగా లేని అలాంటిది మన పార్టీకి ఒక సిస్టమ్ అనేది ఉంది. దయచేసి ఈవేళ తాతాజీ గారు చెప్పారు, ఒక మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో మనందరం కూడా ముందరకు సాగాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే మనకి పార్టీ దశ దిశ ఇచ్చి ఒక కన్వీనర్ గా ఆయన ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు, ఇక్కడ ఎవరైతే రాష్ట్ర బాధ్యతలో ఉన్న రాఘవులు గారు, ఇలా అనేక మంది పెద్దలు ఉన్నారో వారి సూచనల మేరకు మనం నడుచుకుంటూ పార్టీని బలంగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ఈవేళ మనం ఎక్కడికి పోతున్నామంటే ఆశ్చర్యం వేస్తుంది. మనం ఎలాంటి పార్టీలో పనిచేస్తున్నాం, మనం ఏ రకంగా మనం నడుచుకుంటున్నామని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు పార్టీకి వాళ్ళు ప్రాణత్యాగం చేసి. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, మాజీ జిల్లా ప్రెసిడెంట్ నార్ని తాతాజీ, టౌన్ ప్రెసిడెంట్ దువ్వా శ్రీను, సెక్రటరీ చిట్యాల రాంబాబు, ఇంకా పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆషాఢమాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో ఆదివారం అమ్మవార్లకు ఆషాఢం సారి సమర్పించారు. రూరల్ మండలం బంగారుగూడెం గ్రామంలో గల శ్రీ సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పొల్లాయిగూడెం గ్రామదేవత శ్రీ గార్లమ్మ తల్లి, పెంటపాడు మండలం జట్లపాలెం శ్రీ పారుపల్లి అమ్మవారికి భక్తులు ఆషాఢం సారలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో భారీ ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పండ్లు, స్వీట్లు, పలహారాలను అమ్మవార్లకు నివేదించారు. వాటిని ఇంటింటికి పంపిణీ చేశారు. ఆలయ కమిటీలు, ఆడపడుచులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో బీజేపీ మండల ప్రెసిడెంట్ సమయమంతుల కాశీ, ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహరరావు, వైకుంఠం, పొల్లయ్యగూడెం సర్పంచ్ చీకట్ల పుష్పలక్ష్మి కుమారి, చీకట్ల మల్లేశ్వరరావు, జట్లపాలెం సర్పంచ్ కండవల్లి మణిరాజు, మాజీ సర్పంచ్ కంటుబోయిన కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా కొమ్ముగూడెం, జగ్గన్నపేట తదితర గ్రామాలలోనూ అమ్మవార్లకు ఆషాఢం సారె సమర్పించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.